అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మనం ఇవాల్టి వీడియోలో మరొక మల్లెపూల వీడియోతో మీ ముందు ఉన్నానండి. మల్లెపూలు అనేవి చెట్టు నిండా ఎన్ని పూసినాయి అనే దాని గురించి మీకు డీటెయిల్గా చూపిస్తూ మల్లెపూల మొక్కని ఏ విధంగా కేర్ చేయాలి, ఒకవేళ పువ్వులు రాకుండా ఉన్న మొక్కలనైతే ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి, మల్లె మొక్కని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాగా పువ్వులు రావాలి అంటే ఏం చేయాలి, ఒకవేళ మీకు మల్లెపూలు బాగానే పూస్తున్నాయండి కానీ చిన్న చిన్నగా వస్తున్నాయి, ఒకవేళ పూల సైజ్ అనేది పెద్దగా రావాలి అంటే ఏం చెయ్యాలి, వాటరింగ్ ఎలా ఉండాలి, ఎండకి ఎంతసేపు మొక్కని ఎండలో పెట్టాలి అనే దాని గురించి డీటెయిల్గా ఇవాళ వీడియో అండి. మీకు ప్రాక్టికల్గా ఏది చేసి చూపించట్లేదండి, జస్ట్ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మల్లెపూల మొక్క అనేది. ఆల్రెడీ నేను మల్లెపూల మొక్క గురించి చాలా వీడియోస్ అనేది పెట్టానండి, మంచి రీచ్ కూడా వచ్చింది. సో ఇప్పుడు మల్లెపూల సీజన్ కాబట్టి ఇంకా అందరూ కూడా మల్లెపూల గురించి వీడియోస్ అనేది చేస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కరు నాలెడ్జ్ ఒక్కోలా ఉంటుందండి, ఒక్కొక్కరు ఒక్కో విధంగా మొక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. నేనైతే ఆర్గానిక్గా ఇంట్లో ఉండే వాటితోనే మొక్కల్ని ఎలా పెంచుకోవాలి, రూపాయి ఖర్చు లేకుండా, అసలు మనం బయట నుంచి ఏమీ తెప్పించుకోకుండా ఉన్న వాటిల్లోనే మనం కిచెన్ వేస్ట్ కావచ్చు, మన కిచెన్ నుంచి ఏదైతే మనకు అవైలబుల్గా ఉంటుందో వాటితోనే మొక్కల్ని ఎలా పెంచుకోవచ్చు అనే దాని గురించి అయితే మీకు తెలియజేస్తూ ఉంటాను నా వీడియోస్లో. ఆర్గానిక్గా కుదిరినంత వరకు ఆర్గానిక్గానే పెంచుకోవడానికి మొక్కల్ని ట్రై చేస్తూ ఉంటానండి. ఇంకా మనకి ఇంట్లో ఏదైతే లేకుండా మనం ఇంట్లో తయారు చేసుకోలేమో వాటిని మాత్రమే నేను ఆన్లైన్లో బై చేస్తూ ఉంటాను. ఏదైనా సీవీడ్ కావచ్చు, సీవీడ్ గ్రాన్యువల్స్ కావచ్చు, ఇటువంటివి మనం ఇంట్లో రెడీ చేసుకోలేం కాబట్టి వాటిని నేను ఆన్లైన్లో అయితే పర్చేస్ చేస్తూ ఉంటాను అనమాట. ఒకవేళ నేను ఆన్లైన్లో పర్చేస్ చేసిన వాటిని ఎవరికైనా లింకులు కావాలి అనుకుంటే కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి. సీవీడ్ కావచ్చు, ఇటువంటివి కంపోస్ట్ కావచ్చు. కంపోస్ట్ ఒక్కసారే తెప్పించానండి నేను ఆన్లైన్లో, కానీ బాగా వచ్చిందనమాట. బోన్ మిల్ అవన్నీ ఒక ప్యాకేజ్లో తెప్పించాను. అవి కూడా నేను అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను, ఎందుకంటే ఇవన్నీ మనకి ఇంట్లో రెడీ చేసుకోలేం కదా. బోన్ మిల్స్ కానీ ఇటువంటివి, నీమ్ కేక్ కానీ ఇవన్నీ మనం ఇంట్లో రెడీ చేసుకోలేం కాబట్టి అటువంటివి తెప్పిస్తూ ఉంటాను. మొక్కలకి అన్నీ కూడా అవసరం అండి. ఏదైనా ఒక్కటి తక్కువైనా కూడా మొక్కలకి ఒక్క న్యూట్రిషన్ తగ్గినా కూడా మొక్క అనేది సరిగ్గా రాదనమాట. సో మనం మొక్కకి ఎలాంటి న్యూట్రిషన్స్ అనేవి అందించాలి, ముందుగా మనం మొక్కకి పువ్వుల సైజు పెద్దగా రావాలి అంటే మనం ఎలాంటి ఫర్టిలైజర్ని ఇవ్వాలి అనే దాని గురించి అయితే తెలియజేస్తాను మీకు. మొక్కలకి మనకి మల్లెపూలు కాదండి, ఇప్పుడు మల్లెపూల సీజన్ కాబట్టి ఒక 2-3 మంత్స్ ఉంటుంది ఈ సీజన్ మనకి. ఈ 2-3 మంత్స్లో మొక్కలకి ఒక 20 డేస్కి ఒక్కసారి పువ్వులు మనకి అందిపోతాయి. ఒక్కసారి మొక్కని మనం కట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మట్టిని ఈ విధంగా లూజ్ చేసుకున్న తర్వాత ఒక 20 డేస్ లోపు, మళ్ళీ 20 to 25 డేస్ లోపు మనకి పువ్వులు అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోవాలండి మనకి. అప్పుడే మొక్క హెల్దీగా ఉన్నదని అర్థం అనమాట. సో ఒకవేళ మీకు కట్ చేసిన తర్వాత నెలల తరబడి పువ్వులు రాలేదంటే మీకు టోటల్గా ఓవరాల్ మల్లె సీజన్ ఏదైతే ఉంటుందో 3 to 4 మంత్స్ ఏదైతే ఉంటుందో ఆ టైం లోపు మీకు పువ్వులు కనుక రావాలి అనుకుంటే 4 to 5 టైమ్స్ అనేది మినిమం వస్తాయండి. నాకైతే 5 టైమ్స్ మినిమం వస్తాయి. ఇవి మినిమం అనమాట. ఒకవేళ మీకు మొక్క హెల్దీగా ఉంటే మినిమం 5 టైమ్స్ అనేది కంపల్సరీగా వస్తాయి పువ్వులు. అంటే ఒకసారి పువ్వులు వచ్చిన తర్వాత మొక్కని ట్రిమ్ చేసిన తర్వాత మళ్ళీ పువ్వులు అనేది రావడానికి ఒక 25 డేస్ లోపు పువ్వులు అనేది వచ్చేయాలి. అప్పుడు మొక్క హెల్దీగా ఉందని అర్థం. ఒకవేళ అలా రాకపోతే కనుక మీరు మొక్కకి కావాల్సిన న్యూట్రిషన్స్ అనేది అందచేయలేదని అర్థం. ఒకవేళ మీకు న్యూట్రిషన్స్ అనేది ఎలా చేయాలి, మనకి ఎలా తెలుస్తుందని అని అడిగితే మొక్క ఆకులు అనేవి పచ్చగా ఉండాలండి. ఆకులు అనేవి ఎల్లో కలర్ అయిపోయి రాలిపోతాయి. అలాగే మొగ్గలు కూడా అంతే అండి. మొగ్గలు వచ్చిన తర్వాత జస్ట్ మొగ్గలు ఇంకా పింజిగానే ఉంటాయి, అప్పుడే కొన్ని మొగ్గలు అనేవి రాలిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మీరు ఒకసారి సాయిల్ని చెక్ చేసుకోవాలి, అంటే మట్టిని ఒకసారి చెక్ చేసుకోండి. మట్టిలో ఏదైనా ఫంగస్ కానీ ఏమైనా చిన్న చిన్న పురుగులు కానీ ఉంటే కనుక మొక్క అనేది సరిగ్గా రాదనమాట. సో మన వ్యూవర్ ఒకరు కామెంట్ పెట్టారండి నాకు, శంఖం పురుగులు ఉన్నాయండి, అవి పోవాలంటే ఏం చెయ్యాలి అని కూడా అడిగారనమాట. సో వాళ్ళకి కామెంట్లో కూడా ఆన్సర్ ఇచ్చేసాను. అలాగే ఇంకొక నాకు తెలిసిన కొన్ని సొల్యూషన్స్ అయితే మీకు ఇందులో చెప్తాను ఇవాళ వీడియోలో. మనకి మట్టిలో ఏదైనా ఫంగస్ ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి, ఫంగిసైడ్ ఇస్తూ ఉంటారు చాలా మంది. ఫంగిసైడ్ కూడా ఇవ్వచ్చు. ఫంగిసైడ్ కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతుందండి, ఫంగిసైడ్ దొరుకుతుంది. 1 లీటర్ నీళ్ళకి 1 చిటికెడు ఫంగిసైడ్ కలుపుకొని ఆ ఫంగిసైడ్ వాటర్ అనేది మనం ఇస్తే మొక్కకి మట్టిలో ఉండే ఫంగస్ కానీ పురుగులు కానీ చనిపోతాయి అన్నమాట. లేకపోతే పసుపు, అలాగే చిటికెడు బేకింగ్ సోడా, అలాగే మనకి
ఈ అలోవెరా పీసెస్ ఏవైతే మొక్కలు కట్ చేసిన తర్వాత అలోవెరా పీసెస్ ఉంటాయి కదండి, వాటిని ఒక రోజంతా ఫర్మెంట్ చేసేసి ఆ వాటర్ని కూడా ఇచ్చుకోవచ్చు. లేకపోతే మనకి ఇందులో వెనిగర్ వేసుకొని చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకొని ఈ మూడింటిని ఒకసారి బాగా కలిపి ఆ వాటర్ని కూడా మనం ఇచ్చుకోవచ్చు, ఒకవేళ మట్టిలో ఏదైనా ఫంగస్ కనుక ఉంటే. అలాగే మనకి పువ్వులు బాగా మొక్క కట్ చేసిన తర్వాత పువ్వులు తొందరగా రావాలి అంటే సీవీడ్ అండ్ వర్మీ కంపోస్ట్ ఇవి రెండు చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మొక్క కట్ చేసిన తర్వాత పువ్వులు చూస్తున్నారు కదా, ఇక్కడ పువ్వులు అనేవి చాలా బాగా వచ్చినాయండి, మొక్కలు నిండా పువ్వులు పూసిందనమాట. సో ఇలా పువ్వులు అనేవి బాగా రావాలి అంటే కంపోస్ట్ అండి 15 రోజులకు ఒకసారి వర్మీ కంపోస్ట్ అనేది తప్పకుండా ఇవ్వాలి. ఒకవేళ మీకు కంపోస్ట్ లేదు, మీ దగ్గర కంపోస్ట్ లేదంటే పశువుల ఎరువు, ఒక గుప్పెడు పశువుల ఎరువు కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఒకవేళ పశువుల ఎరువు కూడా లేకపోతే పేడ నీళ్ళండి, పేడ తీసుకొచ్చి నీళ్లలో వేసేసి ఆ నీళ్ళని ఒక వారం రోజుల పాటు ఎండలో పెట్టి పొద్దున సాయంత్రం కలుపుతూ ఉండండి. అలా కలిపిన నీళ్ళని మీరు 1 లీటర్ వాటర్ తీసుకొని అందులోకి ఒక 10 ml దాకా 10 to 15 ml దాకా వేసుకొని ఆ టానిక్ని కలుపుకొని మీరు మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనమాట. ఇంకా మొక్కకి వాటరింగ్ అనేది ఎలా చేయాలి అంటే పొద్దున సాయంత్రం తక్కువ మోతాదులో నీళ్ళు ఇవ్వండి, ఎక్కువగా పోయకుండా మట్టి తడిసేట్టుగా, మట్టి కొంచెం తడిస్తే చాలు, ఆ విధంగా మీరు వాటరింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువగా వాటరింగ్ చేసుకున్నారనుకోండి ఆకులు బాగా వచ్చేస్తాయి, ఆకులు ఎక్కువగా వస్తే పువ్వుకి బలం అనేది తగ్గిపోద్ది, అప్పుడు పువ్వుల సైజ్ అనేది తగ్గుతుంది అనమాట. పువ్వు సైజ్ మంచిగా రావాలంటే మొక్కని మంచిగా బాగా ఎండలో పెట్టాలండి, ఎండలో పెట్టి ఆ వాటరింగ్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి. అలాగే వాటరింగ్ చేసుకునేటప్పుడు మొక్క పైన ఆకులు మొగ్గలు అన్నీ తడిసేటట్టుగా వాటరింగ్ అనేది తప్పకుండా చేసుకోవాలి. సో ఇలా మీరు మొక్కని కనుక చూసుకుంటే మీకు పువ్వులు బాగా వస్తాయండి, ఆకులు కూడా బాగా మొక్క హెల్దీగా ఉండి మొగ్గలు, కొత్త మొగ్గలు, చిగురులు బాగా వచ్చి పువ్వులు అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయని అన్ని పువ్వులు వస్తాయి అన్నమాట. సో నాకు మాత్రం ఈసారి చాలా సర్ప్రైజింగ్ అనిపించిందండి. ఎవ్రీ ఇయర్ వచ్చేదానికన్నా ఈసారి పువ్వులు మాత్రం అసలు సెకండ్ టైం నాకు ఇప్పుడు వస్తున్నాయి పువ్వులు. కానీ చెట్టు నిండా ఈ ఒక్క చెట్టుకే ఒక మోర దాకా పువ్వులు వచ్చినాయండి. నాకు 2 రోజులు తీసి కట్టుకున్నాను, 2 రోజులు కూడా ఒక మోర పువ్వులు వచ్చినాయి. ఇంకా మీకు ముందు పోను చిన్న చిన్న షార్ట్ వీడియోస్ కింద కూడా పెడుతూ ఉంటాను, మీరు చూడొచ్చు. నాకైతే మల్లెపూలు ఈసారి ఇలా వచ్చినాయి అనమాట. ఒకవేళ మీరు కూడా మీ దగ్గర మల్లె మొక్కను పెంచుకుంటూ ఉంటే మీకు ఈసారి పువ్వులు సెకండ్ సీజనా ఫస్ట్, అంటే ఈ సీజన్లో ఫస్ట్ టైం వస్తున్నాయా సెకండ్ టైం ఆల్రెడీ వస్తున్నాయి అనే దాని గురించి కూడా కామెంట్ చేసి నాకు తెలియజేయండి. మీ దగ్గర ఉన్న మల్లె మొక్కలు పువ్వులు అయిపోయిన వెంటనే, అంటే ఈరోజు ఆ పువ్వులు అయిపోయింది, ఆ కొమ్మ ఖాళీ అయిపోయింది అనుకుంటే ఆ కొమ్మని జస్ట్ పిన్ చేసేయండి. పైన ఏదైతే ఉంటుంది కదా పువ్వులు అయిపోయిన తర్వాత అవి ఉంటాయి కదా, వాటిని మీరు పిన్ చేసేయండి. ఆ కొమ్మలో ఉన్న వేస్ట్ని పిన్ చేసేసారనుకోండి అవి మళ్ళీ కొత్త చిగుర్లు అనేవి వస్తాయి అన్నమాట. అప్పుడు పువ్వులు మళ్ళీ కొత్తగా పువ్వులు పూయడానికి మళ్ళీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మొక్కని కనుక మీరు కొంచెం చూసుకొని మొక్కని కేర్ చేసుకుంటే మాత్రం పువ్వులు అనేవి చెట్టు నిండా మీకు కావాల్సినన్ని పువ్వులు పూస్తాయండి. మల్లెపూలు పెంచుకోవడం అనేది చాలా ఈజీ అండి. ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం మొక్కని కేర్ చేసుకొని మల్లెపూలు వచ్చినన్ని తీసేసుకోండి. అన్ సీజన్లో పువ్వులు అస్సలు పూయది మొక్క. సీజన్ ఉన్నప్పుడే మనకి కావాల్సినన్ని పువ్వులు వస్తాయి కాబట్టి సీజన్ ఉన్నప్పుడే మొక్క ఉందనుకోండి ఆ మొక్కని కొంచెం జాగ్రత్తగా చూసుకొని వచ్చిన పువ్వుల్ని ఎంజాయ్ చేయండి. సో ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా, నా దగ్గర ఉన్న మొక్క అయితే చెట్టు నిండా పువ్వులు పూసింది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. అందుకే ఈ వీడియోని కూడా మీతో షేర్ చేసుకుందాం. నాకు తెలిసిన కొన్ని టిప్స్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటూ ఇవాళ వీడియోని అయితే ఇక్కడతో అయిపోతుందండి. ఈ వీడియో అయిపోతుంది, ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. అలాగే మన వ్యూవర్స్ కూడా నాకు నా వీడియోస్ని చూసి నాకు కామెంట్ పెడుతున్నారండి, చాలా హ్యాపీగా అనిపించింది. మేము మొన్న తిరుపతి వెళ్ళామండి. తిరుపతి వెళ్ళినప్పుడు ప్లాన్ చేసుకోలేదనమాట, అన్ప్లాన్డ్గా వెళ్ళామన్నమాట. వెళ్ళిన మరుసటి రోజే వచ్చేసాం. కానీ మన వ్యూవర్స్ అక్కడ ఉన్న వాళ్ళు, మన వ్యూవర్స్ అందరూ కూడా నాకు కామెంట్ పెట్టారు, మీరు వచ్చింది నాకు తెలీదు, తెలిస్తే ఏదైనా హెల్ప్ చేసేవాళ్ళం అని కూడా కామెంట్ పెట్టారండి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే. సో నా ఛానల్ చూస్తూ నన్ను గుర్తుపెట్టుకొని నాకు కామెంట్ చేసి చేస్తాను అని అన్నారు కదండి, చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో మనకి ఇలాంటి వ్యూవర్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసం కూడా మనం ఏదైనా యూస్ఫుల్గా ఉండేటువంటి వీడియోస్ని కూడా పెట్టాలని అనిపించి కొన్ని నా దగ్గర నాకు తెలిసిన కొన్ని వీడియోస్ని, కొన్ని ఐడియాస్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం.